Good morning, friends. I'm K. Kotis Reddy, an aptitude trainer. So, ఇప్పుడు మనం 10 టాపిక్స్ డిస్కస్ చేసినాం. ఓకేనా? 5 అర్థమెటిక్, 5 రీజనింగ్. రీజనింగ్ లో లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, సీటింగ్ అరేంజ్మెంట్స్, వెన్ డయాగ్రామ్. అర్థమెటిక్ వచ్చేసరికి ఏజెస్, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, నెంబర్ సిస్టమ్, పార్ట్నర్షిప్. ఓకే, సో ఈ యాక్టివ్ ట్రైనింగ్ సిరీస్ లో మనం 10 టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ సిరీస్ లో ఏం చేస్తామంటే ఒక్కో టాపిక్ మెయిన్ గ్లిమ్స్ ఇస్తున్నాం. అంటే ఆ టాపిక్ లో ఇంపార్టెంట్ బ్యాచ్ డిస్కస్ చేసుకున్నాం. షార్ట్ కట్స్ కూడా రాబోయే వీడియోస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్ ఉంటే కూడా ఇన్ఫార్మ్ చేయండి. మేము ఆన్లైన్ క్లాస్ కూడా చెప్తుంటాం. ఓకేనా? సో ఈ రోజు 11th టాపిక్ డిస్కస్ చేద్దాం. 11th టాపిక్ డైరెక్షన్స్. ఓకే, సో మొత్తం ఎన్ని డైరెక్షన్స్ ఉంటాయి? అందరు 4 అనుకుంటారు, కానీ తప్పది. 8. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. మొత్తం ఎన్ని డైరెక్షన్స్ ఉంటాయి? 8. ఓకేనా? సో మీరు ఏ ఎగ్జామ్ లో కూర్చున్నా సరే ఇదే డయాగ్రామ్. కొంతమంది అంటారు సార్ మా ఇండ్లు ఈ పక్క ఉంటుంది, సూర్యుడు ఈ పక్క అట్లా అనుకోకూడదు. మీరు ఏ ఊర్లో ఉన్నా సరే డయాగ్రామ్ సేమ్. పైన నార్త్ ఉంటుంది, కింద సౌత్ ఉంటుంది, ఈ పక్క వెస్ట్ ఉంటుంది, ఈ పక్క ఈస్ట్ ఉంటుంది. ఓకేనా? సో మొత్తం ఎన్ని డైరెక్షన్స్ ఉంటాయి? 8 డైరెక్షన్స్ ఉంటాయి. ఓకేనా? సో మొత్తం 8 డైరెక్షన్స్ ఉంటాయి. ఇది డయాగ్రామ్ సేమ్. ఓకేనా? మీరు ఏ ఎగ్జామ్ లో కూర్చున్నా సరే డయాగ్రామ్ సేమ్. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. ఓకేనా? మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే డైరెక్షన్స్ లో ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా ఈ టేబుల్ ఇంపార్టెంట్. ఈ టేబుల్ మీ దగ్గర ఉందంటే 3 మార్క్స్ మీ దగ్గర ఉన్నట్టే. ఓకేనా? ఈ టేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లెఫ్ట్, రైట్, నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. ఓకే, సో మనం ఈ టేబుల్ ఫిల్ చేద్దాం. ఒక వ్యక్తి డైరెక్షన్స్ లో ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా ఈ టేబుల్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు మీరు నార్త్ సైడ్ పేజ్ పెట్టిండ్రు. లెఫ్ట్ ఏముంటది? ఇది నార్త్, లెఫ్ట్ ఇది వెస్ట్, రైట్, ఈస్ట్. ఓకేనా? సో నార్త్ లెఫ్ట్ ఏముంటది? వెస్ట్, రైట్, ఈస్ట్. మీరు ఇప్పుడు సౌత్ పేజ్ పెట్టారు డౌన్. మీ లెఫ్ట్ ఏముంటది? ఈస్ట్, రైట్, వెస్ట్. సో నార్త్ లెఫ్ట్ ఏముంటది? వెస్ట్, రైట్, ఈస్ట్. సౌత్ లెఫ్ట్, ఈస్ట్, రైట్, వెస్ట్. ఇప్పుడు మీరు ఈస్ట్ పేజ్ పెట్టారు. లెఫ్ట్ ఏముంటది? నార్త్, రైట్, సౌత్. ఇప్పుడు మీరు ఈస్ట్ పేజ్ పెట్టారు. ఈస్ట్ కి లెఫ్ట్, నార్త్, రైట్, సౌత్. వెస్ట్ కి లెఫ్ట్, సౌత్, రైట్, నార్త్. ఓకే, సో ఈస్ట్ కి లెఫ్ట్, నార్త్, రైట్, సౌత్. సో మీరు ఏ ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ రావాలని ఈ టేబుల్ ఇంపార్టెంట్. ఓకేనా? సో నార్త్ కి లెఫ్ట్ వెస్ట్ ఉంటుంది, రైట్ ఈస్ట్ ఉంటుంది. సౌత్ కి లెఫ్ట్ ఈస్ట్ ఉంటుంది, రైట్ వెస్ట్ ఉంటుంది. ఈస్ట్ కి లెఫ్ట్ నార్త్ ఉంటుంది, రైట్ సౌత్ ఉంటుంది. వెస్ట్ కి లెఫ్ట్ సౌత్, రైట్, నార్త్. సో ఈ టేబుల్ మీ దగ్గర ఉండాలి. ఓకేనా? వన్స్ అగైన్ ఈ టేబుల్ ఇంపార్టెంట్. నార్త్ కి లెఫ్ట్ వెస్ట్, రైట్, ఈస్ట్. సౌత్ కి లెఫ్ట్ ఈస్ట్, రైట్, వెస్ట్. ఈస్ట్ లెఫ్ట్ నార్త్, రైట్, సౌత్. వెస్ట్ కి లెఫ్ట్ సౌత్, రైట్, నార్త్. ఈ టేబుల్ మీ దగ్గర ఉందంటే 3 మార్క్స్ మీ దగ్గర ఉన్నట్టే. ఓకేనా? సో ఇది డైరెక్షన్స్. మొత్తం 8 డైరెక్షన్స్ ఉంటాయి. పైన నార్త్ ఉంటుంది, కింద సౌత్ ఉంటుంది, ఈ పక్క వెస్ట్, ఈ పక్క ఈస్ట్. మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ నైట్ 12 అడిగినా ఏం చెప్పాలంటే నార్త్ లెఫ్ట్ వెస్ట్, రైట్, ఈస్ట్. సౌత్ కి లెఫ్ట్ ఈస్ట్, రైట్, వెస్ట్. ఈస్ట్ లెఫ్ట్ నార్త్, రైట్, సౌత్. వెస్ట్ కి లెఫ్ట్ సౌత్, రైట్, నార్త్. ఓకేనా? ఈ టేబుల్ ఇంపార్టెంట్. అయితే డైరెక్షన్స్ మొత్తం ఎన్ని మోడల్స్ ఉంటాయి? డైరెక్షన్స్ లో మొత్తం 3 మోడల్స్ ఉంటాయి. ఓకేనా? మీరు ఏ ఎగ్జామ్ అని రాయండి, డైరెక్షన్స్ లో 3 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ మోడల్ ఏంటంటే డిస్టెన్స్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ మోడల్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్. ఈ మెథడ్ కి నేమ్ ఎందుకు వచ్చిందంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ మనం డిస్టెన్స్ కనుక్కుంటాం. అందుకే మెథడ్ పేరు డిస్టెన్స్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ మోడల్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి డిస్టెన్స్ కనుక్కుంటాం. నెక్స్ట్ మోడల్ 2 ఎల్ఆర్ ప్రాబ్లమ్స్. ఎల్ఆర్ అంటే లెఫ్ట్ రైట్. మోడల్ 1 డిస్టెన్స్ ప్రాబ్లమ్స్. మోడల్ 2 ఎల్ఆర్ ప్రాబ్లమ్స్. మోడల్ 3 వెంకటేష్ తాప్సి తీసిన మూవీ ఏంటిది? షాడో ప్రాబ్లమ్స్. ఓకేనా? సో మీరు ఫ్యూచర్ లో ఏ ఎగ్జామ్ రాసినా డైరెక్షన్స్ లో 3 మోడల్స్ ఉంటాయి. ఏంటి? డిస్టెన్స్ ప్రాబ్లమ్స్. అక్కడ నేమ్ ఇండికేట్ చేస్తుంది. డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ వరకు మనం డిస్టెన్స్ కనుక్కుంటాం. నెక్స్ట్ ఎల్ఆర్ ప్రాబ్లమ్స్. ఎల్ఆర్ అంటే లెఫ్ట్ రైట్. మోడల్ 3 షాడో ప్రాబ్లమ్స్. మరి డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే రాబోయే వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం అందరం చేసిన డయాగ్రామ్ అప్లై చేస్తారు. నార్త్ పైకి వెళ్ళండి, వెస్ట్ ఇట్లా వెళ్ళండి, అట్లా
అలా డైరెక్షన్స్ అనగానే డయాగ్రామ్ అప్లై చేస్తారు. ఇండియాలో చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్షన్స్ మీద క్వశ్చన్ రాగానే డయాగ్రామ్ అప్లై చేస్తారు. నేను చాలా టైమ్స్ చెప్పాను ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో జాబ్ రావాలంటే 100కు 70 రావాల్సిన పని లేదు, 100కు 30 ఇచ్చిన జాబ్ వస్తుందని. ఎప్పుడు మన పక్కన 30 కంటే తక్కువ వచ్చినప్పుడు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో జాబ్ రావాలంటే మన పక్కన వ్యక్తి కంటే మనకు ఎక్కువ రావాలి. ఇప్పుడు మన పక్కన వ్యక్తి కంటే మనకు ఎక్కువ రావాలంటే తను చేసే మెథడ్ కంటే వేరే మెథడ్ మనం చేయాలి. ఇప్పుడు మీ ఫ్రెండ్ అదే మెథడ్ అప్లై చేస్తారు, మీరు అదే మెథడ్ అప్లై చేస్తారు కదా, మరి మీకు ఎందుకు జాబ్ రావాలి? ప్రతి యాప్టిట్యూడ్ క్వశ్చన్ ఎట్లా ఆలోచించాలంటే వేరే కాలంలో మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు సేమ్ మెథడ్ అప్లై చేస్తారు, మీరు అదే మెథడ్ అప్లై చేస్తే మీ ఫ్రెండ్కి మీకు డిఫరెన్స్ ఏంటిది, మీ ఫ్రెండ్కి ఎందుకు జాబ్ రాకూడదు, మీకు ఎందుకు రావాలి అనే థాట్ ఎప్పుడైతే మీకు స్టార్ట్ అవుతుందో యాప్టిట్యూడ్లో మీరు ఆలోచించే విధానం మారిపోతుంది. ఓకేనా? ఇప్పుడు డైరెక్షన్స్ కానీ డయాగ్రామ్ అప్లై చేస్తారు. నా డౌట్ ఏంటంటే మీ ఫ్రెండ్ కూడా వేరే కాళ్ళు అదే డయాగ్రామ్ అప్లై చేస్తారు కదా, నువ్వు అదే డయాగ్రామ్ అప్లై చేస్తావు కదా, మరి నీకు ఎందుకు జాబ్ రావాలి అంటే డయాగ్రామ్ లేకుండా నేను చెప్తాం, దానికి షార్ట్ కట్స్ చెప్తాం. నెక్స్ట్ ఎల్ఆర్ ప్రాబ్లమ్స్. ఎల్ఆర్ అంటే లెఫ్ట్ రైట్. నెక్స్ట్ మోడల్ 3 షాడో ప్రాబ్లమ్స్. షాడో ప్రాబ్లమ్స్ లో ఒక పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే మార్నింగ్ టైంలో సూర్యుడు ఏ పక్క ఉంటాడు? ఈస్ట్. సో షాడో వెస్ట్. ఈవినింగ్ టైంలో సూర్యుడు ఏ పక్క ఉంటాడు? వెస్ట్. సో షాడో ఈస్ట్. సో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈవినింగ్ లో ఫస్ట్ లెటర్ ఈ కాబట్టి ఈస్ట్, మార్నింగ్ టైం వెస్ట్. మీరు అడగొచ్చు సార్ మధ్యాహ్నం అడుగుతాను, అట్లా అడగరు క్వశ్చన్. కంపల్సరీగా క్వశ్చన్ మెన్షన్ చేస్తారు మార్నింగ్ ఈవినింగ్. సో మోడల్ 3 షాడో ప్రాబ్లమ్స్. అందులో మీరు ఆన్సర్ చేయాలంటే ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? మార్నింగ్ టైంలో షాడో వెస్ట్ లో ఉంటుంది, ఈవినింగ్ టైంలో ఈస్ట్ లో ఉంటుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే దేవుడు మనకి ఇచ్చిన అదృష్టం ఏంటంటే మర్చిపోవడం అనేది. మీకైనా మాకైనా. నాకెందుకు గుర్తున్నాయంటే మాకు చెప్పి గుర్తుంటాయి ఈ షార్ట్ కట్స్. మీకు గుర్తున్నారంటే మీరు విని కాదు ప్రాక్టీస్ చేసి. అలా అని చెప్పి ఎక్కువ చేయకుండా మన జాబ్లో వచ్చేస్తాయి. డైలీ ఒక 10 క్వశ్చన్స్ కానీ 30 మినిట్స్ కానీ. ప్రతి వీడియో రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే యాప్టిట్యూడ్ కు డ్రాబ్యాక్ ఏంటంటే ప్రాక్టీస్ చేయకపోతే మర్చిపోతారు. మీరు మీ సీనియర్స్ కానీ వాళ్ళ సీనియర్స్ అడగండి. ఎగ్జామ్ రాసిన తర్వాత చెప్పే డైలాగ్ ఏంటంటే క్వశ్చన్ ఈజీగా ఉంది కానీ టైం సరిపోలేదని చెప్పి. ఎందుకు ఆ టైం సరిపోదంటే 20 సంవత్సరాల నుంచి మనం ఒక ప్రొసీజర్ అలవాటు పడిపోయాం. సింపుల్ ఇంట్రెస్ట్ అనగానే పీటీఆర్ బై 100, డైరెక్షన్స్ అనగానే డయాగ్రామ్ అప్లై. ఆ ప్రొసీజర్ కి భిన్నంగా ఆలోచించాలి అంటే డిఫరెంట్ గా మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే 20 years పాటు ఉన్న అలవాటుని ఒక 1 day లో మనం మార్చలేదు కాబట్టి అదే రీజన్. ఎందుకు యాప్టిట్యూడ్ డైలీ ప్రాక్టీస్ చేయాలంటే 20 సంవత్సరాల పాటు ఒక అలవాటు పెట్టుకుని ఒక థాట్ ప్రాసెస్ కి. నేను చాలా చెప్పాను యాప్టిట్యూడ్ నే సబ్జెక్ట్ కాదు. ఒకవేళ సబ్జెక్ట్ అయి ఉంటే మీకు ఏదైనా బీటెక్ లో ఏదో ఒక సింబల్ ఇంక్లూడ్ చేసేవాళ్ళు. అదే సబ్జెక్ట్ ఏంటంటే కంపెనీలు కూడా ఆ క్వశ్చన్ అడిగేవాళ్ళు కదా యాప్టిట్యూడ్ లో. యాప్టిట్యూడ్ అంటే వే ఆఫ్ థింకింగ్. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాననేది యాప్టిట్యూడ్. ఆ వే ఆఫ్ థింకింగ్ అనేది ఎప్పుడు మారుతుంటే డైలీ ప్రాక్టీస్ చేయబట్టి. అందుకనే నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నా 10 క్వశ్చన్స్ కానీ ½ an hour టైం కానీ మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే చేయండి, బట్ డైలీ చేయండి. ఈరోజు ఇంట్రెస్ట్ అని చెప్పి 100 క్వశ్చన్స్, ఇంట్రెస్ట్ లేని చెప్పేది కాదు. డైలీ ఒక 10 క్వశ్చన్స్ చేయండి చాలు. సంవత్సరానికి 3650 క్వశ్చన్స్. వన్స్ ఇమాజిన్ ఒక వ్యక్తి 3650 క్వశ్చన్ చేసినారంటే కంపల్సరీగా తనకు జాబ్ పక్కన పెడితే ఎంత లాజికల్ థింకింగ్ పనిచేస్తుంది. ఒక క్వశ్చన్కే 5 skills పనిచేస్తాయి. ఎనలిటికబిలిటీ, థాట్ ప్రాసెస్, లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టైం మేనేజ్మెంట్. అలాంటిది 3650 క్వశ్చన్ చేసినారంటే వన్స్ ఇమాజిన్ తనకు థాట్ ప్రాసెస్ ఏ లెవెల్ ఉంటుందో. అందుకనే డైలీ 10 క్వశ్చన్ చేయండి, లేదా ½ an hour టైం మీకు ఏది కంఫర్ట్ ఉంటుంది. ఓకేనా? సో ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు డైరెక్షన్స్ లో డయాగ్రామ్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మార్నింగ్ టైంలో షాడో వెస్ట్ లో ఉంటుంది, ఈవినింగ్ టైంలో ఈస్ట్ లో. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సూర్యుడికి ఆపోజిట్ అనేది ఒక పాయింట్, ఇంకొక పాయింట్ ఏంటిది ఈవినింగ్ లో ఫస్ట్ లెటర్ ఈస్ట్ కాబట్టి ఈస్ట్. సో ఇది డైరెక్షన్స్. సో వన్స్ అగైన్ మొత్తం ఇన్ డైరెక్షన్స్ ఉంటాయి 8, అందరు 4 అనుకుంటారు కానీ తప్ప 8. తర్వాత మీరు ఏ ఎగ్జామ్ డయాగ్రామ్ సేమ్ నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. సో మీ డైరెక్షన్స్ లో ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. నార్త్ కు లెఫ్ట్ వెస్ట్ ఉంటుంది, రైట్ ఈస్ట్ ఉంటుంది. సౌత్ కు లెఫ్ట్ ఈస్ట్ ఉంటుంది, రైట్ వెస్ట్ ఉంటుంది. ఈస్ట్ లెఫ్ట్ నార్త్ ఉంటుంది, రైట్ సౌత్ ఉంటుంది. వెస్ట్ కి లెఫ్ట్ సౌత్ ఉంటుంది, రైట్ నార్త్ ఉంటుంది. ఈ టేబుల్ ఇంపార్టెంట్. మరి డైరెక్షన్స్ లో ఎన్ని మోడల్స్ ఉంటాయి? 3 మోడల్స్ ఉంటాయి. డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఇక్కడ నేమ్ ఇండికేట్ చేసినట్టు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కూడా మనం డిస్టెన్స్ కనుక్కుంటాం. అందుకే మెథడ్ బై డిస్టెన్స్ ప్రాబ్లమ్స్. మోడల్ 2 ఎల్ఆర్ ప్రాబ్లమ్స్ అంటే లెఫ్ట్ రైట్. మోడల్ 3 షాడో ప్రాబ్లమ్స్. ఓకేనా? వెంకటేష్ తాప్సీ తీసిన మూవీ షాడో ప్రాబ్లమ్స్. సో షాడో ప్రాబ్లమ్స్ లో 2 పాయింట్ గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ టైంలో షాడో వెస్ట్ లో ఉంటుంది, ఈవినింగ్ టైంలో ఈస్ట్ లో ఉంటుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సూర్యుడికి ఆపోజిట్ అని గుర్తుపెట్టుకోండి, లేదా ఈవినింగ్ లో ఫస్ట్ లెటర్ ఈస్ట్ కాబట్టి ఈస్ట్. ఓకేనా? ఇది డైరెక్షన్స్. సో ఇలా డైలీ ఒక
1-2 వీడియోస్ మేము డైలీ అప్లోడ్ చేస్తుంటాం. ఇది బేసిక్స్ సిరీస్, తర్వాత కంపెనీ క్వశ్చన్స్, తర్వాత నెక్స్ట్ షార్ట్ కట్స్. సో ఇలా రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం. మేము చెప్పే లాజిక్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? డైలీ తర్వాత మాకు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డైలీ 1 hour ఉంటుంది ఆన్లైన్ క్లాసు. 30 days లో సిలబస్ కంప్లీట్ చేస్తాం. మీకు ఆల్రెడీ డీటెయిల్స్ కూడా చాలా ఇన్ఫార్మ్ చేసిన. సో మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. Like, share and subscribe. Hit the bell icon for more updates.